ఓం శాంతి 14/2/2025 సాకార ఈశ్వరీయ మధుర మహావాక్యాలు. మధురమైన పిల్లలారా, ఆత్మ అభిమానులుగా అయ్యి తండ్రిని స్మృతి చేయమని మీకు శ్రీమతం లభించింది. ఏ విషయంలోనూ మీరు వాదించరాదు. ప్రశ్న: బుద్ధియోగము స్వచ్ఛంగా అయ్యి తండ్రితో జోడింపగలగాలి. అందుకు ఏ యుక్తి రచింపబడింది? జవాబు: 7 రోజుల బట్టి. ఎవరైనా క్రొత్తవారు వచ్చినప్పుడు వారిని 7 రోజుల బట్టీలో కూర్చోబెట్టండి. దీని ద్వారా బుద్ధిలోని మలినాలు తొలగి గుప్తమైన తండ్రిని, గుప్తమైన చదువును, గుప్తమైన వారసత్వాన్ని గుర్తించగలరు. ఒకవేళ అలాగే కూర్చుంటే కోర్సు లేకుండా, 7 రోజుల బట్టీలో లేకుండా తికమక పడతారు, ఏమీ అర్థం చేసుకోలేరు. పాట: మేల్కోండి ప్రేయసులారా, మేల్కోండి. ఓం శాంతి. పిల్లలను జ్ఞానయుక్తాత్మలుగా తయారు చేసేందుకు ఇలాంటి పాటలు వినిపించి దాని అర్థాన్ని వివరించాలి. అప్పుడు పిల్లల నోరు తెరుచుకుంటుంది. సృష్టి ఆది మధ్య అంత్యాల జ్ఞానం ఎంతవరకు వారి బుద్ధిలో ఉందో తెలుస్తుంది. పిల్లలైన మీ బుద్ధిలో పైనుండి క్రింది వరకు అనగా మూలవతనము, సూక్ష్మవతనము, స్థూల వతనాల ఆది మధ్య అంత్యాల పూర్తి రహస్యం ప్రకాశిస్తూ ఉంటుంది. తండ్రి వద్ద ఈ జ్ఞానం ఉంది, దానిని మీకు వినిపిస్తారు. ఇది పూర్తిగా నూతనమైన జ్ఞానం. శాస్త్రాలు మొదలైన వాటిలో పేరు మాత్రమే ఉంది, కానీ ఆ పేరు ఎత్తిన వెంటనే అడ్డుకుంటారు, వాదించడం ప్రారంభిస్తారు. ఇక్కడ పూర్తి సులభ పద్ధతిలో అర్థం చేయిస్తారు. భగవాను వాచ: నన్ను స్మృతి చెయ్యండి, నేనే పతిత పావనుడను. కృష్ణుడు లేక బ్రహ్మ, విష్ణు, శంకరుడు మొదలగు వారిని ఎప్పుడూ పతిత పావనులు అని అనరు. సూక్ష్మవతన్ వాసులను కూడా మీరు పతిత పావనులు అని అనరు. అటువంటప్పుడు స్థూల వతనంలోని మనుషులు పతిత పావనులుగా ఎలా అవ్వగలరు? ఈ జ్ఞానం కూడా మీ బుద్ధిలో మాత్రమే ఉంది. శాస్త్రాలను గురించి ఎక్కువగా వాదించడము మంచిది కాదు. చాలా వాద వివాదాలు జరుగుతాయి. ఒకరినొకరు లాఠీలతో కొట్టుకునేందుకు కూడా సిద్ధమవుతారు. మీకు చాలా సులభంగా అర్థం చేయించబడుతుంది. శాస్త్రాల విషయంలో అతిగా లోతుకు వెళ్ళరాదు. ఆత్మ అభిమానులుగా అవ్వడమే ముఖ్యమైన విషయం. స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేయాలి. ఈ శ్రీమతము ముఖ్యమైనది. మిగిలినవన్నీ దీని విస్తారం మాత్రమే. బీజం చాలా చిన్నదిగా ఉంటుంది, మిగిలినదంతా వృక్ష విస్తారం. ఎలాగైతే బీజంలో వృక్ష జ్ఞానం అంతా ఇమిడి ఉంటుందో, అలా ఈ జ్ఞానమంతా బీజమైన బాబాలో ఇమిడి ఉంది. మీ బుద్ధిలోకి బీజము, వృక్షము రెండు వచ్చేసాయి. మీరు అర్థం చేసుకున్నట్లు ఇతరులెవ్వరూ ఈ విషయాలను అర్థం చేసుకోలేరు. కల్పవృక్షము ఆయువునే చాలా ఎక్కువగా వ్రాసేశారు. తండ్రి కూర్చొని బీజమైన తండ్రి గురించి మరియు ఈ సృష్టి అనే వృక్షం అనగా డ్రామా చక్ర రహస్యాన్ని అర్థం చేయిస్తున్నారు. మీరు స్వదర్శన చక్రధారులు. ఎవరైనా క్రొత్తవారు వచ్చినప్పుడు స్వదర్శన చక్రధారి పిల్లలారా అని బాబా వారిని మహిమ చేస్తే ఎవ్వరూ అర్థం చేసుకోలేరు. వారు స్వయాన్ని బాబా పిల్లలము అని కూడా భావించరు. ఈ తండ్రి కూడా గుప్తమే, జ్ఞానం కూడా గుప్తమే, వారసత్వం కూడా గుప్తమే. క్రొత్తవారు ఎవరైనా వింటే తికమక పడతారు. అందుకే 7 రోజుల బట్టీలో కూర్చోబెట్టడం జరుగుతుంది. ఇక్కడ భాగవతము, రామాయణము మొదలైన వాటిని 7 రోజులు వినిపించే సాంప్రదాయం. ఇప్పటి 7 రోజుల బట్టీకి స్మృతి చిహ్నమే ఈ జ్ఞాపకార్థమే. దీని ద్వారా వారి బుద్ధిలోని మలినాలన్నీ తొలగి బుద్ధియోగము ఒక్క బాబాతో జోడింపబడుతుంది. ఇక్కడ ఉన్న వారంతా రోగులే. సత్యుగంలో ఈ రోగాలు ఉండవు. ఇది అర్ధకల్పపు రోగం. 5 వికారాల రోగం చాలా పెద్దది. స్వర్గంలో అందరూ దేహి అభిమానులుగా అంటే ఆత్మ అభిమానులుగా ఉంటారు. మేము ఆత్మలము, ఒక శరీరాన్ని వదిలి మరొకటి తీసుకుంటామని వారికి ముందుగానే సాక్షాత్కారం అవుతుంది. అక్కడ అకాల మృత్యువులు ఉండవు. మీకు మృత్యువుపై విజయం ప్రాప్తి చేయించడం జరుగుతుంది. తండ్రిని మృత్యువులకు మృత్యువు మహాకాలుడు అని అంటారు. మహాకాలుని మందిరం కూడా ఉంటుంది. సిక్కు ధర్మం వారి అకాల సింహాసనం కూడా అమృత్సర్లో ఉంది. వాస్తవానికి ఈ బ్రుకుటియే అకాల సింహాసనము.
ఇందులో ఆత్మ విరాజమానమై ఉంది. ఆత్మలన్నీ ఈ అకాల సింహాసనంపై కూర్చొని ఉన్నాయి. ఈ విషయాలు తండ్రి కూర్చొని అర్థం చేయిస్తూ ఉన్నారు. ఈ సింహాసనంపై కూర్చొని పిల్లలైన మిమ్ములను పవిత్ర సింహాసన అధికారులుగా చేస్తారు. లక్ష్మీ నారాయణులు విరాజమానమై ఉండే పవిత్ర సింహాసనం ఎలా ఉంటుందో మీకు తెలుసు. పవిత్ర నెమలి సింహాసనం మహిమ చేయబడింది కదా. తండ్రిని భోలానాథ్ భగవంతుడు అని ఎందుకు అంటారో ఆలోచించండి. భోలానాథ్ భగవంతుడు అని అనడం వలన బుద్ధి పైకి వెళ్తుంది. సాధు సత్పురుషులు మొదలైన వారు భోలానాథుని స్మృతి చేయండి అని వ్రేలితో పైకి సంకేతం కూడా చేస్తారు. అయితే యథార్థ రీతిలో ఎవ్వరూ అర్థం చేసుకోలేరు. ఇప్పుడు పతిత పావనులైన తండ్రి సన్ముఖంలోకి వచ్చి నన్ను స్మృతి చేయండి, మీ వికర్మలు తప్పకుండా వినాశనం అవుతాయని గ్యారంటీ ఇస్తూ ఉన్నారు. గీతలో కూడా వ్రాయబడి ఉంది. కానీ మీరు గీతలోని ఒక్క ఉదాహరణ చెప్తే గీత చదివిన వారు 10 ఉదాహరణలు ఇస్తారు. కనుక వాటి అవసరం లేదు. ఎవరైతే శాస్త్రాలు మొదలైనవి చదివి ఉంటారో వారు మేము వాదించగలం వీరితో అని అనుకుంటారు. పిల్లలైన మీలో ఎవరికైతే ఈ శాస్త్రాలు మొదలైన వాటి గురించి తెలియనే తెలియదో వారు వాటి పేరే ఎత్తరాదు. కేవలం భగవంతుడు తండ్రినైనా నన్ను స్మృతి చెయ్యండి అని చెప్తున్నారు అని మాత్రం చెప్పండి. వారినే పతిత పావనులు అని అంటారు. పతిత పావన సీతారాం అని మహిమ కూడా చేస్తారు. సన్యాసులు కూడా అక్కడక్కడ పాడుతూ ఉంటారు. ఇటువంటి అభిప్రాయాలు అనేకం ఉన్నాయి కదా. ఈ పాట ఎంత బాగుంది. డ్రామా ప్లాన్ అనుసారం కల్పకల్పము ఇలాంటి పాటలు తయారవుతాయి. పిల్లలైన మీ కొరకే తయారు చేయబడినట్లు ఉన్నాయి. ఉదాహరణకు నయనహీనులకు దారి చూపండి ప్రభు. ఇటువంటి మంచి మంచి పాటలున్నాయి. ప్రభువు అని కృష్ణుణ్ణి అనరు, ప్రభువు అని నిరాకారుడినే అంటారు. మీరు ఇక్కడ వారిని బాబా అని పరంపిత పరమాత్మ అని అంటారు. నిజానికి వారు కూడా ఆత్మయే కదా. భక్తి మార్గంలో చాలా అతిగా వెళ్ళారు. ఇక్కడ పూర్తిగా సాధారణమైన విషయం. అలఫ్ మరియు బే. అలఫ్ అంటే అల్లా, బే అంటే సామ్రాజ్యం. ఇంత సాధారణమైన విషయం. తండ్రిని స్మృతి చేస్తే మీరు స్వర్గానికి అధికారులుగా అవుతారు. ఈ లక్ష్మీ నారాయణులు స్వర్గానికి అధిపతులుగా సంపూర్ణ నిర్వికారులుగా ఉండేవారు కనుక బాబాను స్మృతి చేయడం ద్వారానే మీరు ఇలా సంపూర్ణులుగా అవుతారు. ఎవరు ఎంత స్మృతి చేస్తారో, ఎంత సర్వీస్ చేస్తారో వారు అంత ఉన్నత పదవి పొందుతారు. ఉన్నత పదవికి ఆధారం ఒకటి స్మృతి, రెండవది సేవ. అది అర్థం కూడా అవుతుంది. మేము తక్కువగా చదువుకుంటున్నామని పాఠశాలలోని విద్యార్థులకు అర్థం అవ్వదా? ఎవరైతే పూర్తి అటెన్షన్ ఉంచరో వారు వెనుక కూర్చొని ఉంటారు కనుక తప్పకుండా ఫెయిల్ అవుతారు. మిమ్మల్ని మీరు రిఫ్రెష్ చేసుకునేందుకు జ్ఞానంలో ఏ మంచి మంచి పాటలు తయారై ఉన్నాయో వాటిని వినాలి. ఇలాంటి పాటలు మీ ఇంట్లో కూడా ఉంచుకోవాలి. ఇతరులకు ఈ పాటలు వినిపించి అర్థం చేయించవచ్చు. మనపై మాయ నీడ మళ్ళీ ఎలా పడుతుందో ఎవరికైనా తెలుపవచ్చు. కల్పమాయువు 5000 సంవత్సరాలు అనే విషయం శాస్త్రాలలో లేదు. బ్రహ్మ రాత్రి, బ్రహ్మ పగలు సగం సగం ఉంటాయి. ఈ పాటను కూడా ఎవరో తయారు చేయించారు. బాబా బుద్ధివంతుల బుద్ధి కనుక ఎవరి బుద్ధిలోకి వచ్చిందో వారు కూర్చొని తయారు చేశారు. ఈ పాటలు మొదలైనవి విని మీ వద్ద కూడా ఎంతమంది ధ్యానంలోకి వెళ్ళేవారు. ఈ జ్ఞాన పాటలు పాడేవారు కూడా మీ వద్దకు వచ్చే రోజు వస్తుంది. అంటే అప్పుడు బ్రహ్మ బాబాలోకి వచ్చి చెప్పినటువంటి విషయాలు ఇవి. ఇప్పుడు పాటలు పాడేవారు కూడా మన దగ్గరకు వస్తూ ఉన్నారు. వారితో పాటలు పాడిస్తూ ఉన్నారు. బాబా మహిమ చేస్తూ ఇలాంటి తన్మయత్వం అనగా ప్రభావితం చేసే పాటలు కూడా పాడతారు. అలాంటి వారు కూడా వస్తారు. తన్మయత్వం అవ్వడము రాగంపై కూడా ఆధారపడి ఉంటుంది. గాన విద్యకు కూడా చాలా పేరు ప్రతిష్టలున్నాయి. ఇప్పుడు అలా జ్ఞాన పాటలు పాడేవారు ఎవ్వరూ లేరు. కేవలం ఒక పాటను మాత్రం తయారు చేశారు. అప్పటికి అంటే బాబా ఈ విషయాలు చెప్పినప్పటికీ. కిత్నా మీఠా కిత్నా ప్యారా, బాబా ఎంత మధురమైన వారు, ఎంత ప్రియమైన వారు అనే పాట.
బాబా చాలా మధురమైన వారు, చాలా ప్రియమైన వారు. అందుకే వారిని అందరూ స్మృతి చేస్తారు. అలాగని దేవతలు కూడా వారిని స్మృతి చేస్తారు అని కాదు. చిత్రాలలో రాముడు పూజ చేస్తున్నట్లు వారి ముందు కూడా శివలింగాన్ని చూపించారు. ఇది తప్పు. దేవతలు ఎవ్వరినీ స్మృతి చెయ్యరు. తండ్రిని మర్చిపోయారు దేవతలుగా ఉన్న సమయంలో. స్మృతి చేసేవారు మనుష్యులు ద్వాపర యుగం నుండి. మీరు కూడా ఇప్పుడు మనుష్యులుగా ఉన్నారు. తర్వాత మీరే దేవతలుగా అవుతారు. దేవతలకు మనుషులకు రాత్రికి పగలకున్నంత వ్యత్యాసం ఉంది గుణాలలో. ఆ దేవతలే మళ్ళీ మనుష్యులుగా అవుతారు. ఈ చక్రం ఎలా తిరుగుతూ ఉంటుందో ఎవ్వరికీ తెలియదు. మేము సత్యమైన దేవతలుగా అవుతామని ఇప్పుడు మీకు తెలిసింది. ప్రస్తుతం మీరు బ్రాహ్మణులు నూతన ప్రపంచంలో దేవతలుగా పిలువబడతారు. ఇది విని మీరు ఆశ్చర్యపడతారు. ఈ బ్రహ్మ కూడా ఈ జన్మలో మొదట పూజారిగా ఉండేవాడు. శ్రీ నారాయణుడిని మహిమ చేసేవాడు. నారాయణుడిపై చాలా ప్రీతి ఉండేది. ఇప్పుడు తానే నారాయణుడిగా తయారవ్వడం ఒక అద్భుతం అనిపిస్తుంది. కనుక ఖుషి పాదరసం మీటర్ ఎంత పైకెక్కాలి? మీరు గుప్త సైనికులు, అహింసావాదులు. వాస్తవానికి మీరు డబల్ అహింసకులు. కామ ఖడ్గము లేదు, ఆ జగడాలు లేవు. కామము వేరు, క్రోధం వేరు. కనుక మీరు డబల్ అహింసకులు, అహింసాయుత సైనికులు. సైన్యము అను పదం ఉన్నందున వారు సైన్యాలను నిలబెట్టారు. మహాభారత యుద్ధంలో పురుషుల పేర్లు మాత్రమే చూపించారు, స్త్రీలు లేరు. వాస్తవానికి మీరు శివశక్తులు. మెజారిటీ మీరే అయిన కారణంగా శివశక్తి సైన్యము అని చెప్పబడింది. ఈ విషయాలను తండ్రియే కూర్చొని అర్థం చేయిస్తూ ఉన్నారు. ఇప్పుడు పిల్లలైన మీరు నూతన యుగాన్ని స్మృతి చేస్తారు. ప్రపంచంలో ఎవ్వరికీ నూతన యుగం గురించి తెలియదు. నవయుగము 40,000 సంవత్సరాల తర్వాత వస్తుంది అని భావిస్తారు. సత్యుగమే నవయుగం అని ఇక్కడ చాలా స్పష్టంగా ఉంది. ఇలాంటి మంచి మంచి పాటలు కూడా విని రిఫ్రెష్ అయ్యి ఇతరులకు కూడా అర్థం చేయించమని బాబా సలహానిస్తారు. ఇవన్నీ యుక్తులు. పాటల భావాలు కేవలం మీరు మాత్రమే అర్థం చేసుకోగలరు. మిమ్మల్ని మీరు రిఫ్రెష్ చేసుకునేందుకు చాలా మంచి మంచి పాటలు ఉన్నాయి. ఈ పాటలు కూడా యోగానికి చాలా సహాయపడతాయి. వాటి అర్థం ఇతరులకు చెప్పడం ద్వారా సేవ కూడా జరుగుతుంది. అనగా మీ నోరు కూడా తెరవబడుతుంది, సంతోషం కూడా కలుగుతుంది. ఎవరైతే ఎక్కువగా ధారణ చెయ్యలేరో వారు ఇంట్లోనే కూర్చొని బాబాను స్మృతి చేస్తూ ఉండండి అని తండ్రి చెప్తారు. గృహస్థ వ్యవహారంలో ఉంటూ కేవలం ఈ మంత్రాన్ని జ్ఞాపకం ఉంచుకోండి. యోగి భవ, పవిత్ర భవ. తండ్రిని స్మృతి చెయ్యండి, పవిత్రులు కండి. భగవంతుని ఇంట్లో కూర్చొని కూడా స్మృతి చేయవచ్చు. గుళ్ళు గోపురాలు మొదలైన వాటి చుట్టూ వ్యర్థంగా తిరిగే అవసరం ఏముంది? మేము మీకు ఇంట్లోనే విగ్రహాలను ఇస్తాము, ఇక్కడే కూర్చొని స్మృతి చెయ్యండి. ఎదురు దెబ్బలు తినేందుకు ఎందుకు వెళ్తారు అని చాలా మంది పురుషులు స్త్రీలను బయటకు వెళ్ళనిచ్చేవారు కాదు. అక్కడైనా ఇంట్లో అయినా పూజ చేయడం, స్మృతి చేయడమే కదా. ఒకసారి చూస్తే తర్వాత స్మృతి చేయగలరు. నెమలి కిరీటధారి కృష్ణుడి చిత్రం అన్ని చోట్ల ఉంది. అక్కడ ఎలా జన్మ జరుగుతుందో పిల్లలైన మీకు సాక్షాత్కారమైంది. అయితే మీరు దానిని ఫోటో తీయగలరా? ఎవ్వరూ ఖచ్చితంగా చిత్రించలేరు. చూసి వర్ణన చేయవచ్చు కానీ దానిని చిత్రీకరించలేరు, పెయింట్ చేయలేరు. ఎంత మంచి చిత్రకారుడైనా సాక్షాత్కారము పొందిన ఖచ్చితమైన పోలికలను చిత్రీకరించలేడు. కనుక ఎవరితోనూ ఎక్కువగా వాదించరాదు అని తండ్రి అర్థం చేయించారు. వారికి ఇలా చెప్పండి, మీకు శాంతి కావాలి అంటే తండ్రిని స్మృతి చేయండి, పవిత్రం అవ్వండి. పవిత్రాత్మలు ఇక్కడ ఉండలేరు, వారు వాపస్ ఇంటికి వెళ్ళిపోతారు. ఆత్మను పావనంగా చేసే శక్తి ఒక్క తండ్రిలో మాత్రమే ఉంది. ఇతరులెవ్వరూ పావనంగా చేయలేరు. ఇదంతా ఒక రంగస్థలము. దీనిపై నాటకం జరుగుతూ ఉంది అని మీకు తెలుసు. ఈ సమయంలో దీనిపై రావణ రాజ్యం ఉంది. సృష్టి అంతా సముద్రంపై నిలిచి ఉంది. ఇది అనంతమైన ద్వీపం. అవి హద్దులోనివి. ఇది అనంతమైన విషయం. దీనిపై అర్ధకల్పం దైవీ రాజ్యము, అర్ధకల్పం అసురీ రాజ్యం ఉంటుంది. ఖండాలు వేరువేరుగా ఉన్నాయి. కానీ ఇదంతా పూర్తి బేహద్దు విషయం.
మనము గంగా యమున తీయటి నదీ తీరాలలో నివసిస్తాము అని మీకు తెలుసు. సముద్రం వద్దకు వెళ్ళే అవసరమే ఉండదు. ద్వారక సముద్రము మధ్యలో ఉండదు. ద్వారక వేరే వస్తువు ఏదో కాదు. పిల్లలైన మీకంతా సాక్షాత్కారం అయింది. ప్రారంభంలో ఈ సందేశి గుల్జార్కు చాలా సాక్షాత్కారాలు అయ్యేవి. వీరు చాలా పెద్ద పాత్రను అభినయించారు. ఎందుకంటే బట్టీలో పిల్లలను సంతోష పెట్టాల్సి ఉండినది కనుక సాక్షాత్కారాల ద్వారా చాలా చాలా సంతోషించారు. మళ్ళీ చివరిలో కూడా చాలా సాక్షాత్కారాలు జరుగుతాయి, చాలా సంతోషిస్తారని తండ్రి చెప్తున్నారు. ఆ పాత్ర వేరుగా ఉంటుంది. మేమేం చూసామో అది మీరు చూడలేదు అని ఒక పాట కూడా ఉంది. మీరు త్వరగా సాక్షాత్కారాలు పొందుతూ ఉంటారు. ఎలాగైతే పరీక్ష రోజులు సమీపానికి వస్తున్న కొలది మేమెన్ని మార్కులతో పాస్ అవుతాము అని విద్యార్థులకు తెలుస్తుందో అలా మీది కూడా ఆ చదువు వంటిదే. ఇప్పుడు మీరు జ్ఞాన సంపన్నులైనట్లు కూర్చొని ఉన్నారు. అందరూ సంపన్నంగా ఉండరు. పాఠశాలలో సదా నంబర్ వారుగా ఉంటారు. ఇది కూడా జ్ఞానము. మూలవతనము, సూక్ష్మవతనము, స్థూలవతనము, 3 లోకాల జ్ఞానము మీలో ఉంది. సృష్టి చక్రాన్ని మీరు తెలుసుకున్నారు. ఇది తిరుగుతూ ఉంటుంది. తండ్రి చెప్తారు, మీకు ఏ జ్ఞానాన్ని ఇచ్చానో అది ఇతరులు ఎవ్వరూ ఇవ్వలేరు. మీపై అనంతమైన దశ ఉంది. కొందరిపై బృహస్పతి దశ ఉంది. ఎవరిపైనైనా రాహు దశ ఉంటే అక్కడికి వెళ్ళి చండాలురు మొదలైన వారిగా జన్మ తీసుకుంటారు. ఇది అనంతమైన దశ, అది హద్దులోని దశ. అనంతమైన తండ్రి అనంతమైన విషయాలను వినిపిస్తారు, అనంతమైన వారసత్వం ఇస్తారు. పిల్లలైన మీకు ఎంత సంతోషం ఉండాలి. మీరు అనేక సార్లు సామ్రాజ్యాన్ని తీసుకున్నారు. రామరాజ్యం అంటే స్వర్గంలో పోగొట్టుకున్నారు. ఇది పక్కాగా జరిగే విషయం. నథింగ్ న్యూ. ఇందులో క్రొత్తది ఏమీ లేదు అని భావిస్తే మీరు సదా హర్షితంగా ఉండగలరు. లేకుంటే మాయ అడ్డగిస్తుంది. కనుక మీరంతా ఒక్క ప్రియతముని ప్రేయస్సులు. ప్రేయస్సులందరూ ఆ ఒక్క ప్రియతముణ్ణి స్మృతి చేస్తారు. వారు వచ్చి అందరికీ సుఖమునిస్తారు. అర్ధకల్పం వారిని స్మృతి చేశారు. ఇప్పుడు వారు లభించారు కనుక ఎంత సంతోషంగా ఉండాలి. మంచిది. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతా పిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్, సదా హర్షితంగా ఉండేందుకు ఏది క్రొత్తది కాదు అను పాఠాన్ని పక్కా చేసుకోవాలి. అనంతమైన తండ్రి మాకు అనంతమైన సామ్రాజ్యాన్ని ఇస్తున్నారు అన్న సంతోషంలో ఉండాలి. సెకండ్ పాయింట్, జ్ఞానంలోని మంచి మంచి పాటలు విని స్వయాన్ని రిఫ్రెష్ చేసుకోవాలి. దాని అర్థాన్ని తెలుసుకొని ఇతరులకు వినిపించాలి. వరదానము, మాయ యొక్క సంబంధాలకు డైవోర్స్ ఇచ్చి విడాకులు. తండ్రి యొక్క సంబంధము ద్వారా వ్యాపారం చేసే మాయాజీత్ మోహజీత్ భవ. ఇప్పుడు స్మృతి ద్వారా పాత వ్యాపారాన్ని క్యాన్సిల్ చేసి నష్టపోయే వ్యాపారం. సర్వ సంబంధాలు బాబాతో కాకుండా ఇతరులతో, వస్తువులతో, వైభవాలతో ఉన్నట్టయితే అవన్నీ క్యాన్సిల్ చేసి సింగిల్గా అవ్వండి. పరస్పరంలో ఒకరికొకరు భలే సహయోగులుగా ఉండండి, కానీ కంపానియన్గా చేసుకోకండి. జతగాడిగా, సహచరుడిగా. కంపానియన్గా ఒక్కరినే చేసుకుంటే ఒక్క తండ్రిని మాయ యొక్క సంబంధాలతో డైవోర్స్ అయిపోతుంది. మాయాజీత్ మోహజీత్ విజయులుగా ఉంటారు. ఒకవేళ ఎవరిలోనైనా ఏ కొంచెము మోహమున్నా తీవ్ర పురుషార్థానికి బదులు మామూలు పురుషార్థులుగా అవుతారు. అందువలన ఏమి జరిగినా ఏది ఏమైనా సంతోషంగా నాట్యం చేస్తూ ఉండండి. పిల్లికి చలగాటము, ఎలుకకు ప్రాణ సంకటము. దీనినే నిర్మోహము, నష్టోమోహ అని అంటారు. ఇలా నిర్మోహులుగా ఉండేవారే విజయమాలలో పూసలుగా అవుతారు. స్లోగన్, సత్యత యొక్క విశేషత ద్వారా వజ్రం యొక్క మెరుపును పెంచండి. అవ్యక్త సూచన, ఏకాంత ప్రియులుగా అయ్యి ఏకత మరియు ఏకాగ్రతను
స్వంతం చేసుకోవటానికి బాప్దాదా తెలియజేస్తూ ఉన్నారు. ప్రతి పుత్రుడు ఏకరస్ శ్రేష్ఠ స్థితి యొక్క ఆసనధారిగా, ఏకాంతవాసిగా, అశరీరిగా, ఐక్యతను స్థాపించే వారిగా, ఏక్ నామి ఒకే బాబా పేరు ఎప్పుడు ఎకానమీ పొదుపుల అవతారంగా అవ్వాలి అని బాప్దాదా కోరుకుంటూ ఉన్నారు. ఒకరి ఆలోచనలను మరొకరు అర్థం చేసుకొని గౌరవం ఇవ్వాలి, ఒకరికొకరు సూచనలు ఇవ్వాలి, ఇచ్చి పుచ్చుకొని పరస్పరంలో సంఘటనా శక్తి యొక్క స్వరూపాన్ని ప్రత్యక్షం చేయాలి. ఎందుకంటే మీ సంఘటన యొక్క ఏకతా శక్తి మొత్తం బ్రాహ్మణ పరివారాన్ని సంఘటనలోకి తెచ్చేందుకు నిమిత్తం అవుతుంది. ఓం శాంతి.